స్వామి తారు రోడ్డు మీద ఒక ప్రక్కగా అంచున కూర్చుని ఉన్నారు. ఆ ప్రదేశమంతా పశువులు పారి చుట్టుపక్కల దట్టంగా పేడ అలుముకుని తడితడిగా ఉంది. ఒక కాలేజీలో లెక్చరర్ గా ఉండి కూడా మాస్టర్ గారు ఎటువంటి సంకోచము లేకుండా ఆ ప్రదేశంలోనే స్వామికి పాదాభివందనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన జేబులోంచి 10 పైసల బిళ్ల జారి స్వామి ముందు పడింది. దానిని వారికి దక్షిణగా సమర్పించగా స్వామి దానిని తిరిగి మాస్టర్ గారికి ఇచ్చి, బిస్కట్టులు తీసుకురా స్వామి అన్నారు. మాస్టర్ గారు 10 తీసుకొచ్చి స్వామి చేతికివ్వగా స్వామి వాటిని అక్కడున్న ఆ తడి పేడ మీద పెట్టి వాటికేసి తదేకంగా కొంతసేపు చూసి, అవి తీసుకు తినయ్యా అన్నారు. ఇటువంటి పరిస్థితి మనకొస్తే మనమేం చేస్తామో? నేనైతే నాకిప్పుడు ఆకలిగా లేదు స్వామి, తర్వాత తింటాను అనేదాన్నే. దాంతో స్వామి అనుగ్రహాన్ని కోల్పోయేదాన్ని. కాని మాస్టర్ గారు వెంటనే స్వామికి నమస్కరించి వాటిని తీసుకు తినేశారు. అదే ఇష్టాలను జయించడమంటే.